జగన్ కొడుతున్న దెబ్బకి వైసీపీ ఇన్ఛార్జీలు గట్టిగా అబ్బా అంటున్నారు. 4 సంవత్సరాలు పార్టీకి కష్టపడిన వారిని పక్కన పెట్టి సింపుల్ గా నీ వల్ల కాదు, సర్వే నీకు నెగిటివ్ గా ఉంది, పక్కకు తప్పుకో అంటున్నారు. వారానికి 2-3 ఇన్ఛార్జీలకు జగన్ ఇలాంటి పొలిటికల్ షాక్ ఇస్తున్నారు. తాజాగా దగ్గుబాటి కుటుంబం వైసీపీలోకి ఎంట్రీ అనగానే అందరూ లేచి గంతులేశారు వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జీలుగా 3ని మార్చిన జగన్ దగ్గుబాటి కుటుంబానికి సీటు ఇవ్వడం వెనుక ఆంతర్యం బయటపడుతోందని, ఇక్కడ ఏ ఇన్ఛార్జ్ గెలవరని, ఓటమి అని తెలియడంతోనే దగ్గుబాటి ఫ్యామిలీని బ్రతిమలాడారు అనేది విమర్శ. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి భరత్ కుమార్ తను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకున్నారు. దీంతో జగన్ ఆలోచన చేసి అక్కడి నుంచి రావి రామనాథన్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన పార్టీని నడుపుతున్నారు. కానీ తాజాగా దగ్గుబాటి హితేష్ కు టికెట్ అనేసరికి మళ్లీ వివాదం అన్నింటా మొదలుకొచ్చింది. మేము మళ్లీ జెండాలు పట్టుకు తిరగాల, ఇంతకాలం పార్టీకి సేవ చేసింది ఇలా జెండాలు మోయడానికా అని రివర్స్ అవుతున్నారు. మొత్తానికి పచ్చూరులో జగన్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇటు రామనాథం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఎంతమందికి ఎమ్మెల్సీ ఇస్తారు? దాదాపు 50 మంది ఇన్ఛార్జీలు ఇలానే ఉన్నారు. అసలు 50 ఎమ్మెల్సీల అవకాశం ఉన్నాయా? ఆయన ఎమ్మెల్సీ అయ్యి మీ నుంచి పదవి పొందాం, నేరుగా ఎన్నికల్లో గెలుస్తామంటున్నారట. సో మొత్తానికి రామనాథం వర్గం మాత్రం దగ్గుబాటి ఫ్యామిలీకి సపోర్ట్ చేయమంటున్నారు. అంటే ఈ 4 సంవత్సరాలు జస్ట్ వార్తలు చూసి ఇప్పుడు వైసీపీలో చేరి ఎన్నికల సమయంలో ప్రతిఫలం పొందే అలవాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉంది అని విమర్శిస్తున్నారు. పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తే సహించపోమని వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. నిజంగా ఇది వైసీపీ అధినేత కూడా ఊహించలేని పరిణామం. అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని ఇప్పుడు జగన్ అదే నమ్ముతున్నారని విమర్శిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుబాటిదని, అలాంటి నాయకుడు వెనుక మేము ఉండమంటున్నారు. ఇక 4 ఏళ్ల ముందు పార్టీలో ఉండి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ బాధ తెలుస్తుంది అంటున్నారు. మొత్తానికి హితేష్ కు జగన్ టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే ప్రస్తుత ఇన్ఛార్జ్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.